హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్డికేఆర్ టాక్స్. ఫ్రెండ్స్, మనకి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం వచ్చింది ఫ్రెండ్స్. అయితే ఎలక్షన్ల టైంలో ఇచ్చినటువంటి హామీ మేరకి ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తా అని చెప్పి మనకి ఎలక్షన్ టైంలో అయితే మేనిఫెస్టోలో భాగంగా అయితే చెప్పడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ళకి 5 లక్షల వరకు అయితే ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి క్లియర్ కట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇందిరమ్మ ఇల్లు మనకి 4.5 లక్షల ఇళ్ళు అయితే మంజూరు అవ్వడం జరిగింది. నియోజకవర్గంలో అంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో 3,500 చొప్పున అయితే నిర్మించడం జరుగుతుంది. అయితే మనకి వీరికి మాత్రమే ఈ ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు. ఇచ్చినా కానీ ఏ విధంగా ఇస్తారనేది మనకి ఇక్కడ చెప్పినటువంటి అప్డేటు. సో దీనికి సంబంధించిన లిస్ట్ కూడా మనకి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. వివరాల్లోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అయితే మనకి ప్రతి నియోజకవర్గంలో 3,500 చొప్పున మనకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది కదా. సో అయితే దీనికి సంబంధించి అప్డేట్ మనకి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, మనకి ఈ నెలాఖరులోపే మొదటి విడత కింద నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే చెప్పడం జరిగింది. సో వైఎస్ఆర్ హయాంలో ప్రతి గ్రామంలో అర్హులైన వాళ్ళందరికీ ఇల్లు నిర్మించినట్లు కూడా తానే తమ ప్రభుత్వం సైతం అర్హులైన వారందరూ కూడా ఇల్లు ఇవ్వబోతుందని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. శనివారం మనకి భూపాలపల్లిలో ఇచ్చినటువంటి జిల్లా గణపురం మండలంలోని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరావు, అదేవిధంగా శ్రీధర్ బాబు, సీతక్క పర్యటించడం జరిగింది. గాంధీనగర్ క్రాస్ మైలారం గుట్టపై ఇండస్ట్రియల్ పార్కును శంకుస్థాపన చేశారు. అనంతరం పొంగులేటి మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఏ వేదికపైకి ఎక్కిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు గురించి మాయమాటలు చెప్పారని, తన సొంత నియోజకవర్గంలో నిర్మించినటువంటి ఇండ్ల ఫోటోలు పేపర్లలో వేయించుకొని ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో ఓట్లు అడిగారని చెప్పడం జరిగింది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 1,50,000 ఇల్లు మాత్రమే మనకి నిర్మిస్తే, నేడు ఇందిరమ్మ ప్రభుత్వం మొదటి విడతలోనే 4,50,000 ఇల్లు నిర్మించబోతుందని చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమాన్ని జోడుదుల ఈ ప్రభుత్వం పేదల కోసం కృషి చేస్తానని చెప్పడం జరిగింది. మంత్రి పొంగులేటి అన్నారు. సో సాగు చేస్తున్నటువంటి రైతులకు పట్టాలు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వానిదే అని చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం ఆర్థికంగా ఎంత భారమైనా రైతు రుణమాఫీ చేస్తామన్నారు. గత ప్రభుత్వం ₹7,20,000 కోట్లు అప్పు చేసింది. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట నెరవేర్చాలని చెప్పి కూడా సీఎం పట్టుబట్టి రుణమాఫీ చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే 2 విడతల్లో 1,50,000 వరకు ఉన్న రుణాలు మాఫీ చేశామని, ఈ నెలాఖరు వరకు 2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. రైతులకు అవసరమైన పనిముట్లలో ఇవ్వాల్సినటువంటి రాయితీలను బీఆర్ఎస్ ప్రభుత్వం మర్చిపోతే, కాంగ్రెస్ ప్రభుత్వం రైతును రాజుగా చేసేందుకు రుణమాఫీతో పాటు రైతు భరోసా, వ్యవసాయ పనిముట్లపై రాయితీ, పంట ఇన్సూరెన్స్, విత్తనాలపై రాయితీలు ఇస్తుందని చెప్పి కూడా మంత్రి పొంగులేటి చెప్పడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, ముఖ్యంగా మనకి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.